అర్థం పర్థం లేని రీజన్స్ కి పొలిటిసైజ్ చేసి వాటికి రాజకీయ దురాశ కోసం వైరల్ చేసి ఓట్లు పొందుదాం అనే ఒక పొలిటికల్ ప్రొపగాండాకు బలై జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ వంటి స్వాతంత్ర సమరయోధులని కూడా చూడకుండా హేట్ చేసే వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఉన్నారు. మీకు తెలుసా, టోటల్గా ఆయన 9 సార్లు జైలు పాలయ్యారు. డేస్లో లెక్క చూసుకుంటే జవహర్ లాల్ నెహ్రూ గారు టోటల్గా 3259 రోజులు జైల్లో ఉన్నారు. అంటే తన జీవితంలోని ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు భారత స్వాతంత్రం కోసం జైలు పాలయ్యారు. భారత స్వాతంత్రం ఎందుకు ముఖ్యం అనుకున్నారు? స్వతంత్ర భారతీయులు ఆయనను తిట్టడానికా, ఆయనను కించపరచడానికా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, చిన్న జాతివాడు, పెద్ద జాతివాడు అని గొడవలు పడ్డానికా, లేదా భారతీయులందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంగా జీవించాలి, భారతదేశానికి ప్రగతి వైపు నడిపించడానికా? ఈ పాయింట్ దగ్గర వ్యూవర్స్ ఒక పాజ్ తీసుకొని నెహ్రూ గారి త్యాగాన్ని గుర్తించాలి.